నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దందా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దందా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఇక ప్రధానంగా సిలికాన్ ఆక్సైడ్కి సంబంధించి సిలికాన్ ఆక్సైడ్లో రెండు ప్రధానంగా చూసుకుంటే, ఒకటి సిలికా శాండ్, రెండు క్వాడ్స్. ఈ రెండు ఉంటే సో ముఖ్యంగా సిలికా శాండ్లో ఏ విధంగా దందా జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆల్ పర్మిట్స్ ఉన్న 1 ఎకర్ సిలికా శాండ్కి సంబంధించి 1 ఎకర్ సిలికా శాండ్ ల్యాండ్కి సంబంధించి దాదాపుగా 35 lakhs ఆల్ పర్మిట్స్ ఉంటాయన్నమాట 1 ఎకర్ తీసుకోవడానికి. అదే ఇక్కడ 10 ఎకరాలు తీసుకుంటే, 10 acres తీసుకుంటే దాదాపుగా 3.5 crore అవుతుంది. యాజ్ పర్ మైనింగ్ ప్లాన్ ప్రకారం 2.5 meters డెప్త్ తవ్వాలి, డెప్త్కి మించి తవ్వకూడదు, రైట్. ఇక్కడ 1 ఎకర్కి 24,000 టన్నులు మాత్రమే తీయాలి. ఎందుకు డెప్త్ తవ్వకూడదు అంటే పక్కనే షీషోర్ ఉంది కాబట్టి డెప్త్కి వెళ్ళి తవ్వకూడదు అనేది గవర్నమెంట్ రూల్ పెట్టిందనమాట. ఈ యొక్క సిలికా శాండ్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఆంధ్రప్రదేశ్లో అంటే, ఒకటి నెల్లూరు, గూడూరు ఈ ప్రాంతాల్లో సిలికా శాండ్, ఈ క్వాడ్స్ ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఈ యొక్క సిలికా శాండ్లో దందా జరుగుతుంది. ఇందులో కొన్ని సెగ్మెంట్లు మాత్రం ఉంటాయి. ఈ సెగ్మెంట్లు అసలు ఇందులో ఏ సెగ్మెంట్లు ఉంటాయి అనేది మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. ఫస్ట్గా మైన్ ఓనర్ అనుకోండి. దీని తర్వాత యాడ్ ఉంటుంది, నెక్స్ట్ వాషింగ్ ప్లాంట్ ఉంటుంది, నెక్స్ట్ ఎండ్ కస్టమర్ అంటే ఇది ఫ్యాక్టరీ అనుకోండి. ఈ 4 సెగ్మెంట్లు అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. మొదటగా మైనింగ్ సంబంధించి మైన్ ఓనర్కి పర్ టన్ 250కి, ఒక టన్నుకి 250 ఇస్తారు. తర్వాత మరొక 250 రూపాయలు రాయల్టీ అనేది గవర్నమెంట్కి చెల్లించాలి. దీంతోపాటు ఒక 50 రూపాయలు లోడింగ్ ఛార్జ్ అవుతుంది, ఇది లోడింగ్ ఛార్జ్ అనుకో. మరొక 50 నుంచి 100 రూపాయల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఇది మైన్కి సంబంధించి ఖర్చు. తర్వాత మిస్లేనియస్ ఎంత అవుతుందంటే ఒక 100 రూపాయలు అవుతుంది. సో ఓవరాల్గా ఖర్చు ఎంత వస్తుంది, దాదాపుగా 700 రూపాయలు వస్తుంది ఖర్చు. దీని తర్వాత యాడ్ ప్రాఫిట్ మరొక 100 రూపాయలు యాడ్ చేయండి, అంటే ఓవరాల్గా 700, 100, 800 ఇక్కడ వరకు ఖర్చు వస్తుంది. కానీ ఇక్కడ మధ్యలో ఒక ఎక్స్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యి ఇక్కడ 1800 రూపాయలకి ఒక టన్నును అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారంటే వాషింగ్ ప్లాంట్ వ్యక్తికి. అంటే 1800 రూపాయలు, అంటే ఇక్కడ 800 ఖర్చు అయితే అదనంగా ఇంకో 1000 రూపాయలు యాడ్ చేసుకొని అమ్ముతున్నారు. ఇందులో 1000 రూపాయలు మిగులుతుంది ఇతనికి. ఈ 1000 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? ఇదే దందా. ఈ దందా ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. వాషింగ్ ప్లాంట్కి సంబంధించి ఒక 300 రూపాయలు ప్రాఫిట్ వేసుకోండి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఛార్జీలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఎండ్ కస్టమర్ దగ్గరికి వచ్చేపాటికి, ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేపాటికి 2400 నుంచి 2700 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇక్కడ ఈ ఎండ్ కస్టమర్ దగ్గర గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత పెయింట్స్, ఎసెడ్ గ్లాసెస్, గ్రానైట్ ఇవన్నీ వీటన్నిటిలో యూజ్ చేస్తారు. ఎండ్ కస్టమర్ ఫ్యాక్టరీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడికి వస్తే మనం ఇక్కడ మైన్తో కానీ యాడ్తో కానీ వాషింగ్ ప్లాంట్తో కానీ అలాగే ఎండ్ కస్టమర్ ఫ్యాక్టరీతో కానీ సంబంధం లేని వ్యక్తి సమెక్స్ అనే ఒక ఇన్ఫ్రాటెక్ కంపెనీకి సంబంధించి గవర్నమెంట్ అన్అఫీషియల్గా ఒక దందా నడుపుతుంది. అది ఎలా అంటే, ఇతని పర్మిషన్ లేకుండా మైన్లో నుంచి సిలికా శాండ్ బయటికి రాదు, ఇక్కడ యాడ్లోంచి బయటికి రాదు, వాషింగ్ ప్లాంట్ నుంచి అసలు మొత్తం అతని పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఇది అన్అఫీషియల్గా ప్రభుత్వం చేస్తున్న దందా. అంటే వీళ్ళకి మైన్ ఓనర్కి పర్మిషన్ ఇవ్వాలన్నా ఇతను పర్మిషన్ ఇవ్వాల్సిందే, ప్రభుత్వం కాదు. మొత్తం అంతా అన్అఫీషియల్గా, అనాథరైజ్డ్గా ఇతని చేతిలో పెట్టి ప్రభుత్వం పక్క తప్పుకుంది. సో ఇదే దందా సిలికా శాండ్లో జరుగుతుంది, క్వాడ్స్లో జరుగుతుంది, గ్రానైట్లో కూడా జరుగుతుంది. సమ్ ఎక్స్ కంపెనీ, సమ్ వై కంపెనీ, సమ్ జెడ్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్కి ప్రభుత్వం అప్పచెప్పింది. ఇక్కడ ఒక్కసారి మనం క్లియర్గా చూసుకుంటే ఈ 1800లో 800 పోతే దాదాపు ఇతనికి 1000 రూపాయలు మిగులుతుంది అనమాట. ఆ పర్సన్ 1 monthకి వచ్చి 1,00,000 టన్నులు, 1,00,000 × 1000 100 కోట్ల రూపాయలు, 100 కోట్లలో కాదు 1000 కోట్లు జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు పర్ 1 monthకి ఇతను సంపాదిస్తున్నాడు. 12 నెలలకి 1200 కోట్ల రూపాయలు, 5 ఏళ్ళకైతే 6000 కోట్లు, అక్షరాల 6000 కోట్ల రూపాయల దందా జరుగుతుంది. ఇది రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి, అందరికీ తెలిసే జరుగుతుంది ఈ దందా. ఇంత జరుగుతున్నా సరే, ఇంత ధనం, ఇంత ప్రజాధనమో లేదంటే మైన్కి కానీ, వాషింగ్ ప్లాంట్కి కానీ, అలాగే యార్డ్కి కానీ, లేదంటే ఎండ్ కస్టమర్కి కానీ రావాల్సిన ప్రాఫిట్స్లో భాగాన్ని ఇతను అడ్డగోలుగా దోచేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తుంది, అధికారులు ఎందుకు చూస్తున్నారు అంటే, ఇక్కడ పార్టీల ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్గా ఉంది. 2019కి ముందు అసలు వాషింగ్ ప్లాంట్ కానీ, మైన్ కానీ, యాడ్ కానీ, వీళ్ళకి సంబంధించిన ఎండ్ కస్టమర్ కానీ ఈ నలుగురికి సంబంధించి
సప్లై కానీ డిమాండ్ కానీ ఎట్లుంటే అట్లా వాళ్ళు ఒక 100 రూపాయలు అటు ఇటుగా రేటు పెంచి కొనుక్కోవడం అమ్ముకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే 2019లో వైసీపీ ఇన్వాల్వ్ అయిందో, దీన్ని వైసీపీని స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడు వ్యతిరేకించింది కూటమి ప్రభుత్వం, టీడీపీ జనసేన ఇవన్నీ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకు అంటే సమ్ ఎక్స్ అమౌంట్ టీడీపీకి, సమ్ ఎక్స్ అమౌంట్ వైసీపీకి, సమ్ అమౌంట్ జనసేనకు, బీజేపీకి, ఈ 4 పార్టీలకు ఎలక్టరల్ బాండ్ల రూపంలో 50%, అందులో వచ్చిన 6,000 కోట్ల దాదాపుగా 50% వీళ్ళకి ఎలక్టరల్ బాండ్లు ఇస్తున్నారు. అంటే ఎలక్టరల్ బాండ్లు అంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు. దానికి అకౌంట్స్ అకౌంట్సే ఉండవు. ఎవరికి నా అకౌంట్ ఇది, నాకు ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత ఫండ్స్ వచ్చినాయి, ఎలక్టరల్ బాండ్లు ఎంత ఉంది అని నువ్వు ఎవరికి ఖర్చు చెప్పక్కర్లేదు ఎంత ఖర్చు అయిందని. దాంతోపాటు మద్యం కొనవచ్చు, మద్యం పంపిణీ చేయొచ్చు, ఓట్లు కొనవచ్చు, వాళ్ళ యొక్క పార్టీల మీటింగులకి, రాజకీయ పార్టీ మీటింగులకి జనాన్ని మొబిలైజ్ చేయొచ్చు, దానికి బీర్లు, బిర్యానీలు, మందులు అన్నీ పంచవచ్చు, విచ్చలవిడిగా చేసుకోవచ్చు. రైట్? అందుకని ఈ పార్టీలు ఏవి కూడా మాట్లాడట్లేదు. ఇంత దందా జరుగుతుంది, ఇంత పొలిటికల్ దందా జరుగుతున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీళ్ళతో పాటు ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు లంచాలకు మరిగి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ 50%తో ఆగకుండా మరొక 50%తో సమ్ ఎక్స్ అనే ఇన్ఫ్రాటెక్ కంపెనీ ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని తెలుస్తుందో, ఎందుకంటే రాజకీయ పెద్దలందరూ ఇతని చేతుల్లోనే ఉంటారు, ఇతనికి సంబంధించిన వ్యక్తులే ఉంటారు కాబట్టి ఎక్కడైతే భూముల రేట్లు పెరుగుతుందో ఆ భూముల రేట్లు అమాంతం ఆ ఏరియాకి వెళ్ళి అమాంతం అక్కడ వందల వేల ఎకరాలు కొని సామాన్య ప్రజలకి అందుబాటులో లేని రేట్లు పెంచేసి రియల్ ఎస్టేట్కి ఒక భూమి తీసుకొస్తాడు. రైట్? ఎప్పుడైతే అక్కడ మరొక సంవత్సరం తర్వాత రేట్లు పెరుగుతున్నాయో దాన్ని మళ్ళీ ఎక్కువ లాభాలకి అమ్ముకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ దందా కొనసాగిస్తూ ఉంటారు. రైట్? ఇప్పుడు అభినవ్ భారత్ చెప్పేది ఏంటంటే మైన్ ఓనర్కి, యాడ్ దగ్గర, వాషింగ్ ప్లాంట్ దగ్గర, ఫ్యాక్టరీ దగ్గర, వీళ్ళ 4 దగ్గర అదనంగా అంటే ఈ 1000 రూపాయలు ఆ మధ్యవర్తి సమెక్స్ అనే కంపెనీకి వెళ్లకుండా ఈ 1000 రూపీస్ని వీళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ ప్రభుత్వమే సోషల్ వెల్ఫేర్ ట్యాక్స్ అని పెట్టి ఒక ట్యాక్స్ కలెక్ట్ చేయండి. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం, ప్రభుత్వం అమలు చేయాల్సిన దానికోసం వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ట్రెజరీకి తీసుకెళ్తే ఆ పథకాలన్నిటికీ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ ట్యాక్స్ ద్వారా వాడుకోవచ్చు. ఇక రిమైనింగ్ 500 రూపాయలు వీళ్ళందరూ కొంతమందికి కొంత ప్రాఫిట్ వచ్చేలా చూసుకుంటారనమాట. వీళ్ళు ప్రాఫిట్ పొందుతారు, ప్రభుత్వానికి గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రూపంలో కొంత అమౌంట్ వస్తుంది, ట్రెజరీ కూడా. ఇక అప్పులు అంటే రాష్ట్రం అప్పులు చేయాల్సిన పరిస్థితి కొద్దిగా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా 1000 కోట్లు వస్తుంది. అంటే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు, అక్షరాల 1500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి వస్తుంది. ఈ ఒక్క ఎక్స్ అనే కంపెనీని తీసేస్తే 1500 కోట్ల రూపాయలు వస్తుంది. దీంతో సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. ప్రజలకి మీరు ఇచ్చిన ఉచిత హామీలే ఉన్నాయి, వాటిలో 1-2 అయినా నెరవేర్చే ఛాన్స్ ఉంటుంది. నా దగ్గర కూడా 100 కోట్లు 200 కోట్లు నేను కూడా ఈ పార్టీలందరికీ కూడా ఎలక్ట్రల్ బాండ్లు ఇస్తే నాకు కూడా ఇలాంటి దందా ఏమైనా ఉంటే ఇస్తారా? ఇలాంటి దందా చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా? ఎలక్ట్రల్ బాండ్లు నేను కూడా ఇస్తాను. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి దందా నడుపుకోమని ఇచ్చేస్తారా? అంటే ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది. వీళ్ళు ఒక మైన్ తీసుకోవడానికి మైన్ పెట్టుబడి పెట్టేది 3.5 కోట్లు పెడుతున్నారు. ఇతనికి వచ్చే లాభం ఎంత? కేవలం 250 రూపాయలు. లాభం కూడా కాదు, అది ఒక టన్నుకు 250 రూపాయలు వస్తుంది. ఇక్కడ యాడ్ 100 రూపాయలు అనుకుంటా స్టోర్ చేసినందుకు. ఈ వాషింగ్ ప్లాంట్ పెట్టడానికి దాదాపు 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి కోట్ల రూపాయలు పెట్టాలి. ఇలాంటి వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా కేవలం ఒక మధ్యవర్తిత్వం చేసి అసలు ఏ సంబంధం లేకుండా అనాథరైజ్డ్గా, అనఫిషియల్గా ఒక దందాన్ని రన్ చేసే వ్యక్తికి 5 ఏళ్లకు 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చూస్తూనే ఉంది, అయినా సరే పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి దందా మీ ప్రాంతంలో ఎక్కడ జరిగినా సరే వెంటనే అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి. ఇప్పుడే ప్లేస్టోర్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సమస్యను అప్లోడ్ చేయండి. మీ యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. అభినవ్ భారత్ ఎప్పుడు కూడాను ప్రజలకి, ప్రభుత్వానికి, నాయకులకు మధ్య వారధిగా పనిచేస్తుంది.